పార్టీ జన్మస్థలం తెలంగాణ, కర్మఫలం ఆంధ్ర అన్నారు. తెలంగాణకి జనసేన పార్టీ ఏం చేసింది? నేను రాజకీయం చేపిస్తాను, రబ్బర్ చెప్పులను తీసుకొస్తాను, జీరో బడ్జెట్ పాలిటిక్స్తో నేను ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా, ఒక్క రూపాయి పంచకుండా నేను రాజకీయం చేస్తాను అని ఆ రోజు పవన్ కళ్యాణ్ అవసరం ఉండేది కాదేమో. ఇవాళ ఆయనకు కుర్చీ వేయలేదనో లేకపోతే ఇంకోటి రోజు రోజుకి ఇంకా దిగజారిపోతారు. సో ఇప్పుడు నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగారు. అయితే అక్కడ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఒక స్థానంలో ఉన్న వ్యక్తికి కుర్చీ వేయలేదన్నమాట. తర్వాత వేసారనుకోండి, ఇది థర్డ్ టైం అనమాట ఈ విధంగా చేయడము. సో ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు, కావాలని అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు జరిగిన రాజకీయ పరిణామాలు చూస్తే ఆయన యొక్క స్వయంకృత అపరాధం కనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకు కనిపిస్తుంది అని అడగచ్చు. అంటే 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. అప్పుడు పెట్టినప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ కాస్త బలహీనంగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ జనతా పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు కలిసి పనిచేసినా కానీ కాంగ్రెస్ని ఓడించలేని పరిస్థితి ఉంది. కాబట్టి అప్పుడు తెలుగుదేశం ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే స్థాపించారో ఆయన ఖచ్చితంగా విధి విధానాలతోటి, లేబర్ని ఉద్దేశించి ఆయన పథకాలతోటి ఖచ్చితమైన వ్యూహరచనతో ఆయన ముందుకు వెళ్ళారు. వ్యూహరచనతో ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చాలా తక్కువ టైంలోనే ముఖ్యమంత్రి అయిపోయారు నందమూరి తారక రామారావు గారు. తర్వాత నెక్స్ట్ పొజిషన్కి వస్తే మన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆగస్టు 26, 2008న ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. అప్పుడు స్థాపించినప్పుడు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ చాలా బలంగానే ఉన్నాయి. బలంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే చాలా బలంగా ఉంది. అంటే రాజశేఖర్ రెడ్డి గారు చాలా ఎక్స్ట్రీమ్ ఆయన సంక్షేమ పథకాలు, అంటే ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇట్లాంటివి అన్ని పథకాలు కూడా చాలా బాగా మంచిగా ఫ్లో ఉన్న దశలో పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని కాదని చిరంజీవి గారికి ఎందుకు ఓటెయ్యాలి అనే దాన్ని ఆయన పూర్తిగా ఆ టైంలో చెప్పలేకపోయారు. ప్రేమే లక్ష్యం సేవే మార్గం అన్నారు, మార్పు కోసం అన్నారు. కానీ అది ఏ మార్పు అనేది ఆయన ఎప్పుడు కూడా చెప్పలేకపోయారు. అయినప్పటికీ చిరంజీవి గారికి ఉన్న చరిష్మాతోటి ఎక్కడైనా ఆయన సినిమా హీరోగా ఉన్నారో ఆయన స్పీచ్లు అవ్వచ్చు, ఆయన విధి విధానాలతో అప్పటికి కూడా 18% ఓటింగ్ చిరంజీవి గారికి జరిగింది. 71 లక్ష పైచులకు ఓట్లు వచ్చాయి ప్రజారాజ్యం పార్టీ. అంటే ఒక విధి విధానాలు లేకపోతే పార్టీ ఎలా విఫలమవుతుందనేది చిరంజీవి గారు ఉదాహరణ. నెక్స్ట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ 2014 మార్చి 14న ఆయన ఆ పార్టీని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు మాత్రం ఈయన చాలా క్లియర్ కట్గా, అంటే ఆయన పుస్తక నాలెడ్జ్, ఆయన ఉన్న పుస్తకాలు, ఆయనకున్న ఆ ఇంటలెక్చువాలిటీతో ఏంటంటే నేను ఒక మంచి సిద్ధాంతంతో వస్తున్నాను, ఈ రౌడీలు, గుండాలు, అల్లర్లు చేసి అల్లరి మూకలను అందరినీ తరిమేస్తాను, మేధావుల్ని రాజకీయాలకు పరిచయం చేస్తాను, బాగా చదువుకున్న వాళ్ళని రాజకీయాల్లో తీసుకొస్తాను అని చెప్పి ఆయన ఔత్సాహిక వేదిక పెట్టారు. ఔత్సాహిక వేదిక పెట్టినప్పుడు దాంట్లో స్పీకర్సు, కంటెంట్ రైటర్సు, ఎనలిస్టులు, రాజకీయ విశ్లేషకులు, మేధావుల్ని తీసుకొచ్చి నేను రాజకీయం చేపిస్తాను, రబ్బర్ చెప్పులను తీసుకొస్తాను, జీరో బడ్జెట్ పాలిటిక్స్తో నేను ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా, ఒక్క రూపాయి పంచకుండా నేను రాజకీయం చేస్తాను అని ఒక నిర్దిష్టమైన ఒకటి ప్రణాళికతో పెట్టి నిజంగా చాలామంది ప్రజల్ని కానీ యువతని కానీ ప్రేరేపించారు. ప్రేరేపించినప్పుడు కొంతకాలం అది ముందుకు నడిచినా కానీ తర్వాత ఎందుకో 25 ఏళ్ల ప్రస్థానం అని చెప్పి త్వరగానే ముగించుకొని ఎప్పుడైతే వేరే పార్టీలోకి వెళ్ళి అలయన్స్ బీజేపీ ఎప్పుడైతే టీడీపీతో జత కట్టారో, అంటే ఆయన సిద్ధాంతాలకి ఈయన సిద్ధాంతాలకి ఎక్కడా కూడా పొంతన లేదు. అంటే ఐడియాలజికల్ డిఫరెన్స్ చాలా ఉంది ఆయనకి ఈయనకి. ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఆయనకి దీంట్లో ఇప్పుడు ఆయన ఐడియాలజీ అనేది చనిపోయింది. ఐడియాలజీ అనేది కంప్లీట్ చనిపోయింది. అంటే ఆయన ఐడియాలజీ యూత్ని మారుద్దామని, లేకపోతే కొత్తగా సమాజాన్ని సృష్టిద్దామని, కొత్త వేదికను సృష్టిద్దామని అనుకున్న ఆలోచన అక్కడితో అది తెగిపోయింది. ఎప్పుడైతే వేరే పార్టీతో, ఎప్పుడైతే టీడీపీతో బీజేపీతో ఎప్పుడైతే ఆయన జత కట్టారో ఆటోమేటిక్గా ఏమైపోయిందంటే వైసీపీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేసింది. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు వైసీపీ టార్గెట్ చేసింది అంటే ఈయన బీజేపీని
టీడీపీని అందరినీ కలుపుకొని మూకుమ్మడిగా వైసీపీ మీదకి దాడికి వస్తున్నారు, ఈయన అన్ని పార్టీలని కలుపుకుంటూ పోతున్నారు అనే దాని మీద ఆయన మీదే ఎక్కువగా దాడి జరిగింది. అంటే ఎక్కువగా అతని మీదే ఎక్కువగా సోషల్ మీడియా అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, ప్రజల వాళ్ళ యొక్క వ్యతిరేకతను కూడా అతని మీదే చూపించారు. అంటే ఆయనకున్న సిద్ధాంతాలకు ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే క్రెడిబిలిటీ, ఆయన చేసిన దానికి క్రెడిబిలిటీ సరిగా అంటే అప్పుడు ఆయనకున్నది అంటే మనం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడితే ఆయన సామాజిక వర్గం వల్ల పార్టీకి ప్రయోజనం జరిగిందా, ఆయన సామాజిక వర్గం కొంత కలవటం వల్ల ఆ విజయం సాధించిన దాన్ని బడితే ఆయనకి కొంత క్రెడిబిలిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మొన్న అన్నారు 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని నేను నిలబెట్టాను అన్నారు. అంటే దాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. ఎందుకంటే ఆ రోజు నిజంగా తెలుగుదేశం బలంగా ఉండి బీజేపీ బలంగా ఉండేటైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ అవసరం ఉండేది కాదేమో. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకున్నారు కదా. అంటే ఆ రోజు అంత బలం లేక ఆ రోజుకున్న దానికి ఈయన కూడా కొంత అది చేశారు. అంటే అది మంచి పరిణామం అయి ఉండండి, సామాజిక వర్గాలు కలిసి ఉండొచ్చు, దాని మీద ఎక్కువ ఉండొచ్చు. ఇక ఆయన ఏంటంటే ఎప్పుడైతే క్రెడిబిలిటీ ఆయన యొక్క దాని మీద ఎప్పుడైతే కోల్పోయారో, ఆయన క్యారెక్టర్ని కోల్పోయారో, ఖచ్చితంగా రాజకీయాలు ఏంటంటే వేరే వాళ్ళకి క్రెడిబిలిటీ ఇవ్వడానికి ఇష్టపడరు, పూర్తిగా ఎవరు ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. కానీ పవన్ కళ్యాణ్ గారు పోషించిన కీ రోల్ మాత్రం కొంతవరకు ఉంది, ఖచ్చితంగా ఉంది. ఆయన ఎప్పుడైతే సాధించిన సిద్ధాంతాలు ఇప్పటికైనా అందరినీ వదిలేసి జనసేన కార్యకర్తలు చాలామంది ఉన్నారు. అంటే మంచి కార్యకర్తలు ఉన్నారు. అంటే స్వచ్ఛందంగా తరలి వచ్చి బీర్ ఇస్తారా, బిర్యానీ ఇస్తారా, మా డబ్బులు ఖర్చు పెడతారా లేదా అనే దానికంటే కూడా ఎక్కువ మంది స్వచ్ఛందంగా కదిలి వచ్చి జనసేనతో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతో కలిసి వచ్చి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన దురదృష్టం ఏంటంటే చాలామంది యువకుల్ని ఆయన వాడుకోలేకపోయారు. ఖచ్చితంగా ఆ టైంలో చాలామంది వచ్చారు. ఆయన ఇంకొకటి ఈ మధ్య నా పార్టీ జన్మస్థలం తెలంగాణ, కర్మఫలం ఆంధ్ర అన్నారు. జన్మస్థలం తెలంగాణ అన్నప్పుడు నిజంగా తెలంగాణకి జనసేన పార్టీ ఏం చేసింది? జన్మస్థలంగా ఉన్నప్పుడు తెలంగాణ పార్టీ, జనసేన పార్టీ జన్మస్థలం మాకు ఇక్కడ హైదరాబాద్లో, ఇక్కడే తెలంగాణ జన్మస్థలం, జనసేన జన్మస్థలం అన్నారు. నిజంగా అండి ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన సిద్ధాంతాలకి నిజంగా అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే ఉందో, బీఆర్ఎస్ అనేది ఖచ్చితంగా ఆ టైంలో వాళ్ళకి అంటే పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు. చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షంగా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రశ్నించాలి కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఎప్పుడైనా అధికార పార్టీ తప్పు చేసినా, తప్పు చేస్తే ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ ఆయన ఖండించలేదు. ఎంతోమంది ఏంటంటే యువకులు చాలామంది కలిసి వచ్చి మన రాష్ట్రాన్ని కూడా బాగు చేస్తారు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు. అంటే తాత్కాలికంగా అంటే నామమాత్రంగా తెలంగాణలో జనసేన పార్టీ ఉంది, కానీ పూర్తిగా ఎందుకో యాక్టివ్ రోల్ తీసుకోలేదు. నిజంగా ఆయన పక్కన ఉన్నవాళ్ళు కూడా అంటే చాలా నేను స్వయంగా చూశాను. అంటే చాలా ఇంటీరియర్ ప్లేస్లో నుంచి నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారితో వచ్చి పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగడానికి వచ్చిన వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమాని. కానీ ఆయన పార్టీ ఆఫీస్కి వచ్చిన వాళ్ళు నిజంగా దేశం మారాలి, మంచి రాష్ట్రం రావాలి, మంచి రాజకీయాలు కావాలని ఆ పార్టీ ఆఫీస్కి వచ్చిన వాళ్ళు నిజమైన దేశభక్తులు. పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉండే వాళ్ళకి నిజంగా ఒక 300 కిలోమీటర్ల నుంచి వచ్చి వాళ్ళు స్వయంగా ఛార్జీలు పెట్టుకొని వచ్చి నీ ప్రశాసన్ నగర్ పార్టీ ఆఫీస్కి వస్తే 2 ప్లేట్ల ఇడ్లీలో 3 పంచుకొని వీళ్ళని ₹1 అడగకుండా పార్టీ వాళ్ళని ఎవరిని పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్లో ఎవరిని అడగకుండా, డబ్బులు ఎవరికి అడగకుండా వాళ్ళు స్వచ్ఛందంగా వీళ్ళు ఏదో చేయబోతున్నారని నమ్మి వస్తే నీ పక్కన ఉన్న నాయకులకి కనీసం మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ కాన్స్టిట్యున్సీ ఏంటి, అక్కడున్న రాజకీయ పరిస్థితి ఏంటి అని కనీసం అడిగే వాళ్ళకి టైం లేదు. ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకి వ్యక్తిగతంగా ఏదన్నా ఫాలోవర్స్ ఉండొచ్చు, ఆయనకి ఎవరన్నా ఉండొచ్చు. కానీ ఏంటంటే రాజకీయంగా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, కార్యకర్తలు యోగక్షేమాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికైనా మా పవన్ కళ్యాణ్ గారు మంచి పార్టీ సిద్ధాంతాలు, ఆయనకి ఏదైతే ఐడియాలజీ ఉందో ఇప్పటికైనా మంచి దారిలో పెట్టి యువకుల్ని కనుక మంచిగా ప్రేరేపించగలిగితే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వేరే గూట్లో చేరాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆయనకు కుర్చీ వేయలేదనో లేకపోతే ఇంకోటి రోజు రోజుకి ఇంకా దిగజారిపోతారు ఖచ్చితంగా. ఎందుకు జరుగుతుందంటే రాజకీయాల్లో ఒకళ్ళ క్రెడిబిలిటీ ఒకళ్ళు ఇవ్వడం అస్సలు ఇష్టపడరు.